Brought to you by WeGod, co-powered by Sensodyne, associate sponsor Ultratech Cement and Vimal, Bolo Zuma Kesari. भाई और बहनों, 2019 में तेलंगाना की महान जनता ने हमें 4 सीट दी है, मगर मैं आज सुन लो रेवंत रेड्डी, आज कहकर जाता हूं, इस बार तेलंगाना में हम 10 से ज्यादा सीटें जीतने वाले हैं. 2019 ఎన్నికల్లో తెలంగాణ యొక్క ప్రజలు మాకు 4 సీట్లను ఇచ్చారు. రేవంత్ రెడ్డి విను, ఈసారి 10 కన్నా ఎక్కువ సీట్లు మేము గెలవబోతున్నాము. भाई और बहनों, तेलंगाना का ये डबल डिजिट स्कोर मोदी जी को 400 पार कराने वाला है. మిత్రులారా, తెలంగాణలో ఈ రెండంకెల సంఖ్యలో ఎంపీలు గెలవడం అనేది మోదీ గారికి 400 సీట్లు ఇవ్వడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. भाई और बहनों, एक कांग्रेस पार्टी की स्थिति इतनी खराब हो गई है कि उनको उम्मीदवार नहीं मिल रहे हैं. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా శోచనీయంగా తయారైందంటే వాళ్లకు పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకటం లేదు. और बोंगीर में ऐसा उम्मीदवार दिया जिसने राहुल गांधी का फर्जी सिग्नेचर किया था. భువనగిరిలో ఇక్కడ పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి మిత్రుడైనటువంటి ఆయన చెంచా అయినటువంటి ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది. इसलिए उनको सस्पेंड भी किया, मगर जब बोंगीर में हमारे सामने लड़ने के लिए उम्मीदवार नहीं मिला, उनको पैर पकड़कर उम्मीदवार बनाया गया. ఆయనను ఈ పనులు చేసినందుకు సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఎన్నికల్లో మనకు వ్యతిరేకంగా పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకనందుకు ఆయన కాళ్లు పట్టుకుని మళ్ళీ అభ్యర్థిగా నిలబెట్టాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. भाई और बहनों, एक कांग्रेस पार्टी झूठ बोलकर चुनाव लड़ना चाहती है. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలవాలని అనుకుంటోంది. भाई और बहनों, वो कह रहे हैं मोदी जी आएंगे तो आरक्षण समाप्त कर देंगे. వాళ్ళు చెప్తున్నారు మోదీ గారు మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను సమాప్తం చేస్తారని అబద్ధం చెప్తున్నారు. भाइयों बहनों, मोदी जी 10 साल से पूर्ण बहुमत के साथ शासन कर रहे हैं. मोदी जी ने आरक्षण समाप्त नहीं किया. మిత్రులారా, మోదీ గత 10 సంవత్సరాలతో పూర్తి మెజారిటీతో పరిపాలన చేస్తున్నారు. కానీ రిజర్వేషన్లను ఆయన తొలగించలేదు, సమాప్తం చేయలేదు. परंतु तेलंगाना में कांग्रेस पार्टी ने 4% मुस्लिम आरक्षण देकर एसटी, एससी और ओबीसी के आरक्षण पर डाका डालने का काम किया है. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ముస్లింలకు 4% రిజర్వేషన్లను ఇవ్వడం ద్వారా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినటువంటి ఓబీసీలకు చెందినటువంటి రిజర్వేషన్లకు కన్నం వేసేందుకు ప్రయత్నించింది. भाइयों बहनों, मैं आज कहकर जाता हूं, आप भारतीय जनता पार्टी के 10 से ज्यादा सीट जिताइए. भोंगीर में हमारे बूढ़ा नरसैया जी को जिताइए. हम ये मुस्लिम आरक्षण को समाप्त कर एससी, एसटी और ओबीसी का आरक्षण बढ़ाएंगे. Brought to you by WeGod, co-powered by Sensodyne, associate sponsor Ultratech Cement and Vimal, Bolo Zuma Kesari.